ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చేపట్టిన 2 రోజుల నిరాహార దీక్ష కొనసాగుతోంది. విద్యార్థుల భవిష్యత్తు, విద్యాసంస్థల సమస్యలపై బీజేపీ పోరాటానికి వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. సర్కారు 15,000 కోట్లు చెల్లించే వరకు పోరాటం ఆగదని రామచంద్రరావు స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులను రెచ్చగొడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రభుత్వం బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ పై సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించే వరకు బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో పార్టీ కార్యాలయంలోని రామచంద్రరావు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే బోధనా రుసుముల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి సపరేట్ గా లేడు. విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందని ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం కూడా ఫీజు బకాయిలు ఇవ్వలేదు. ఫీజు బకాయిలు ఇవ్వలేక ఈరోజు ఇవ్వడానికి ఇష్టం లేక ఈరోజు హైకోర్టుకు విద్యార్థులు పోతే హైకోర్టు చివాట్లు పెడితే మళ్ళీ ఇప్పుడు 2,000 కోట్లు రిలీజ్ చేస్తానన్నారు. ఇంకా రిలీజ్ చేయలేదు. ఎప్పుడో కొత్త బ్యాచ్ 20 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు 12,000 కోట్ల బకాయిలు ఈరోజు ఉన్నాయి. ఎప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆడలేక మధ్యలో ఓడబెట్టుగా నువ్వు చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతూ ఇవాళ ఇప్పటికైనా మీకు సెన్సిటివిటీ ఉంటే, మీకు సోలు ఉంటే తక్షణమే ఈ లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోకు. ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ ఫీజు కట్టలేరు, ఫీజు కట్టకపోతే క్లాసులు నిలబెడుతున్నారు, ఆ అవమానం భరించలేక చచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రులు ఉండరు పోతారు, కానీ వ్యవస్థ శాశ్వతం. ప్రజలకు కాలుకు ముదిరితే అన్నుతో పీకే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త తీసుకుంటాడు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలోనూ సర్కారు విఫలమైందని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. ఇప్పటికే బీజేవైఎం ఆధ్వర్యంలో 5 లక్షల మంది విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించామని, ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని హెచ్చరించారు. దీక్షలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ పదాధికారులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు, న్యాయవాదులు, వైద్యులు ఇలా వివిధ వర్గాల వారు పార్టీ కార్యాలయానికి వచ్చి సంఘీభావం తెలిపారు.